యేసుప్రభు వారి శ్రేష్టమైన ఘనమైన నామంలో శుభములు తెలియజేస్తా ఉంటున్నాం. 3 సంవత్సరాల సంపూర్ణ బైబిల్ పర్యటనకి ఆహ్వానిస్తా ఉంటున్నాం. సామెతలు 11వ అధ్యాయము 14వ వచనం నుంచి సామెతలు 12వ అధ్యాయము 28వ వచనం వరకు. సామెతలు 11, 18వ వచనంలో ఒక దుష్టుడు తాను అన్యాయంగా సంపాదించే డబ్బు వెనకాల పరిగెడతా ఉంటాడు. కానీ ఒక నీతిమంతుడు మాత్రము నీతి మాత్రము నిజమైన ఫలం మీద పెట్టుబడి పెట్టేవాడిగా ఉంటాడు. ఎందుకు డబ్బు వెనకాల పరిగెడతాడంటే డబ్బే తన ఆశ్రయం, డబ్బే తన భవిష్యత్తు అని అనుకుంటాడు. అందుకనే ఈ యొక్క సామెత రాస్తున్న ఈ గ్రంథకర్త 24వ వచనం నుంచి 28వ వచనం వరకు ఉంచిన వచనాలన్నిట్లో డబ్బు గురించి వివరిస్తూ ఆయన 4 ప్రాముఖ్యమైన విషయాలు చెబుతా ఉంటున్నాడు. ఒకడు డబ్బు ధారాళంగా వేరే వాళ్ళకు ఉపయోగపడడానికి, వేరే వాళ్ళకి మేలు చేయడానికి, వేరే వాళ్ళకి ఆశీర్వాదంగా ఉండడానికి ఎవరైతే పెట్టుబడి పెట్టాడో, ఒక వ్యక్తి పెట్టుబడి పెట్టాడో ఆ వ్యక్తికి ఏమీ తక్కువ పడలేదు. ఇంకో వ్యక్తి ఉన్నాడు, ఆయన ఎవరికి ఇవ్వకుండా తన వరకే పెట్టుకున్నాడు. ఆయన చాలా పీసినారుగా బ్రతుకుతా వచ్చాడు. ఆ వ్యక్తి పేదోడు అవుతా వచ్చాడు. కనుక ఈ గ్రంథకర్త చెప్తున్న మాట, డబ్బుని మనము ఇతరులపై పెట్టుబడి పెట్టేవారుగా, ఇతరుల్ని ఆశీర్వదించడానికి డబ్బు వాడేవారిగా ఉండాలి. అంతేకాకుండా 25వ వచనంలో అంటున్నాడు, ఎప్పుడైతే మనము ధారాళంగా ఉంటామో మనకి ఇంకా అభివృద్ధి పొందుతా, మనం ఇంకా పైకి వెళ్తాము అని చెప్తా ఉంటున్నాడు. 26వ వచనంలో మనకుంటున్న సంపద ఇంకొకరికి మనం ఎప్పుడైతే ఉపయోగిస్తామో, వాళ్ళకి మేలు కలగడానికి ఉపయోగిస్తామో వాళ్ళ ఆశీర్వాదం మన మీద ఉంటుంది. ఒకవేళ ఎవరికి ఉపయోగపడకుండా నాది నాకే అంటూ నేను బ్రతుకుతే ప్రజల శాపం నా మీద ఉంటుంది. చివరిగా 28వ వచనంలో అంటున్నాడు, డబ్బుని ప్రేమించొద్దు. ఈ వ్యక్తి విపరీతమైన ధనవంతుడు, విపరీతంగా వ్యాపారం చేశాడు. ఈయన కాలంలో వెండి బంగారం రాళ్ళలాగా చూసేవాళ్ళు. అంత ధన సమృద్ధిలో ఆయన రాజ్యం ఉండేది. అయితే ఈయన అంటున్నాడు, డబ్బులు ఏం లేదు, డబ్బు వెనకాల పరిగెత్తదు. ఇంత డబ్బు కలిగిన ఆయన దాన్ని అనుభవించి చెప్తున్నాడు, డబ్బులు ఏం లేదు, డబ్బుని నమ్ముకునేవాడు నాశనం అయిపోతాడు. 30వ వచనం చెప్తున్న మాట, నీతి యొక్క ఫలము జీవం ఇస్తుంది, ఆత్మలు రక్షించువాడు జ్ఞాని అని చెప్తా ఉంది. ఏంటి ఆత్మలు రక్షించడము అని అంటే, ఒక మాదిరికరమైన జీవితాన్ని చూపించి మనము వారిని రక్షించగలము. యేసు ప్రభుని పంచుకొని యేసు నా జీవితాన్ని మాదిరిగా చేశాడని యేసు ప్రభు వారి వార్తను బట్టి మనము ఒకని ఆత్మని రక్షించగలము. కనుక యేసు ప్రభు వారు ఒక్కడే మార్గం. ఆయన మన జీవితాల్లో చేసిన మార్పుని చూపిస్తూ ప్రభుని ప్రకటిస్తే అది ఇతరుల ఆత్మలను రక్షించిన వాడు. అలాంటి వాడు జ్ఞాని అని బైబిల్ గ్రంథం సెలవిస్తూ ఉంది. ఇంకో మాటలు చెప్పాలి అని అంటే, ప్రభు మనల్ని పిలిచేది చాలా ప్రాముఖ్యంగా ఆయన ఇతరులకు ఉపయోగపడ్డానికి, డబ్బు కావచ్చు, అది సువార్త కావచ్చు, ఎట్లన్నా మనం అందరికి ఉపయోగపడ్డానికి. ఒక క్రైస్తవుడు అంటే తన గుర్తే ఇతరులకి ఉపయోగపడ్డం, నిన్ను వలే నీ పొరుగువాడిని ప్రేమించడం అనే ఈ వాస్తవ సత్యాన్ని మన జీవితాల్లో ప్రభువు రక్షించబడిన తర్వాత ఆయన ఆ శక్తిని ఇస్తాడు, ఆ బలాన్ని మనలో పెడతాడు. అప్పుడు అలాంటి మనసుతో మనం జీవించగలము. అప్పుడు మనం ఉపయోగకరంగా ఉంటాం. నా వరకు నేనే బ్రతుకుతే ఎంత పెద్ద జీవితం జీవించినా, ఎంత మంచి జీవితం జీవించినా అది మూర్ఖత్వమే. ఎప్పుడైతే ప్రభు కొరకు, ఇతరుల కొరకు నేను జీవిస్తానో అప్పుడు అది నిజమైన ఆశీర్వాదంగా మనం చూడొచ్చు. 12వ అధ్యాయం 1వ వచనంలో ఎవరైతే క్రమశిక్షణని ప్రేమిస్తారో వాళ్ళు జ్ఞానాన్ని ప్రేమిస్తారు అని చెప్తా ఉంటున్నాడు. ఎవరైతే క్రమశిక్షణని వద్దంటారో, ఎవరైతే గర్దింపును వద్దంటారో వాడు బుద్ధి లేనివాడు, వాడు స్టూపిడ్ అని బైబిల్ గ్రంథం సెలవిస్తూ ఉంది. ఎందుకు అనంటే, ఈ క్రమశిక్షణని వద్దనుకుంటే తాత్కాలిక క్షేమం, తాత్కాలిక సుఖం, తాత్కాలికంగా బాగుండడానికి ఈ వ్యక్తి ప్రయత్నిస్తూ ఉంటున్నాడు. కాబట్టి ఈ వ్యక్తి బుద్ధి లేనివాడు అని బైబిల్ గ్రంథం సెలవిస్తూ ఉంది. మనము దూరదృష్టి కలిగిన వారంగా ఉండాలి. యేసు ప్రభువుని నమ్ముకున్న దినము నుంచి ప్రత్యేకంగా మన జీవితంలో దృష్టి చాలా దూరంగా ఉండాలి. ఈ రోజు గురించి ఆలోచించకూడదు. ఈనాటి తాత్కాలిక సుఖము, ఈనాటి తాత్కాలికమైన మేలు, ఈనాటి తాత్కాలికమైన విషయాల కొరకు మనము ఆలోచించకుండా మనము దూరపు చూపు కలిగి నిత్యత్వపు విషయాలు మన తలంపులో కలిగి ఉండేవారిగా ఉండాలి. 3వ వచనంలో చెప్తున్న మాట, ఎవరు చెడుతనం బట్టి స్థిరపడలేరు, అయితే ఒక నీతివంతుని వేర్లు చాలా లోతుగా వెళ్తాయి. అంటే ఒక బయట ఉంటున్న వాడు, ఒక అనీతిమంతుడు, దేవునికి దూరంగా బ్రతుకుతున్నాడు, బయటకు మాత్రమే తన రాజ్యాన్ని కట్టుకోగలడు, బయటకి మాత్రమే తను బలంగా కనపడగలడు, ఆ బలం వెనకాల పరిగెడుతూ ఉంటున్నాడు. కానీ ఒక నీతిమంతుని బలం బయట కాదు. ఒక నీతిమంతుని బలం కేవలం కంటికి కనిపించేది కాదు, కానీ తన వేర్లు, తాను దేని మీద ఆధారపడుతున్నాడు, తన వేర్లు ప్రభువుని అంటుకుంటా ఉంటున్నాయి, ప్రభు మీద ఆనుకుంటా ఉంటున్నాయి. తన ఆధారం ప్రభువు. ఇదే మాట చెప్తూ ఆయన 12వ వచనంలో అంటున్నాడు, ఒక దుర్నీతి కలిగిన వాడు లేకపోతే ఒక చెడ్డోడు ఒక బలమైన బురుజు కడతాడేమో,
కానీ అది తన క్షేమమోడు. ఒక నీతిమంతుడు ఏదో కట్టడేమో, కానీ తన జీవితమే ప్రభుతో అతుక్కొని ఉన్నందుకు, ప్రభుకి అనుకూలంగా జీవించినందుకు అదే తనకి క్షేమాధారంగా మారుతుంది. 5వ వచనంలో చూసినట్లయితే ఈ నీతిమంతుని యొక్క ప్రణాళికలు ఇవి బయట నుంచి ఏదో డబ్బు తెస్తాయి, పేరు తెస్తాయి, సుఖాన్ని తెస్తాయి అని చెప్పట్లేదు, కానీ ఇవి న్యాయవంతమైనవి, అంటే ప్రభు దృష్టికి మంచివి అని బైబిల్ గ్రంథం సెలవిస్తుంది. కనుక మన జీవితాల్లో మనము ప్రభు దృష్టికి మంచిగా ఉంటే చాలు. ఒక నీతిమంతుని విశేషతే తాను ఇక్కడ ఎట్లుంటాడో తెలియదు, కానీ లోకం యొక్క దృష్టిలో ఎట్లుంటాడో తెలియదు, కానీ ప్రభు దృష్టికి సరిగ్గా ఉంటాడు. ఇదే ఒక నీతిమంతుని యొక్క గుర్తుగా ఉంటుంది. 7వ వచనంలో చూసినట్లయితే ఒక పాపి లేకపోతే ఒక దుర్మార్గుడు, ఒక దేవునికి దూరస్తుడు తాను ఖచ్చితంగా ఒక రోజు పడగొట్టబడతాడు. అయితే ఒక నీతిమంతుని గృహం నిత్యము నిలబడుతుంది. ఎందుకు నిలబడుతుంది అని అంటే ఆ వ్యక్తి ప్రభువుని అంటుకొని ఉన్నాడు కాబట్టి నిలబడతాడు. మారని ప్రభువుని ఎప్పుడైతే అతుక్కొని ఉంటామో మన భవిష్యత్తు కూడా మారిందిగా ఉంటుంది. ఎప్పుడైతే మారిపోయే ప్రపంచం, మారిపోయే వస్తువులు, మారిపోయే స్థలాల మీద మనము మన నేత్రాలు తిప్పుతామో అప్పుడు మన భవిష్యత్తు కూడా పడిపోయేదిగా, మారిపోయేదిగా ఉంటుంది. 9వ వచనంలో ఒక వ్యక్తి ఉన్నాడు. ఆ వ్యక్తి దీనుడు, కానీ ఇంట్లో తనకు ఒక పనిచేసే దాసుడు ఉన్నాడు. ఇంకొక వ్యక్తి ఉన్నాడు, బయటకు మాత్రం చాలా గంభీరంగా చాలా పెద్దోడుగా కనిపిస్తాడు, కానీ ఇంట్లో భోజనం ఉండదు. అంటే ఇంకో మాటలో సామెతలు దేనికి ప్రాధాన్యత ఇస్తుంది? సామెతలే కాదు, బైబిల్ మొత్తం దేవుడు కూడా దేనికి ప్రాధాన్యత ఇస్తున్నాడంటే వాస్తవానికి ప్రాధాన్యత ఇస్తున్నాడు. మనుషుల అభిప్రాయానికి, లేక ఏమి చూపించుకుంటున్నాం, ఏమి ఉప్పొంగుతున్నాం, ఏమి కనిపిస్తుంది, బయటకి మనమేమనుకుంటున్నాము, అభిప్రాయాలు, అపోహలు, దీనికి ఏమాత్రం విలువ ఇవ్వట్లేదు. వాస్తవాలకి విలువిస్తూ ఉంది. కనుక ఒక వ్యక్తి ప్రభుని అంటుకొని ఉంటే తన వాస్తవ జీవితంలో తాను మెరుగ్గా ఉంటాడు. బయటకి ప్రజలకు కనపడకపోయినా కానీ ఆయన దీనుడిగా కనిపించినప్పటికీ తాను ప్రభు దృష్టికి యోగ్యుడిగా ఉంటాడు. కనుక మన జీవితాల్లో మనం ఎవరినో సంతోషపెట్టడానికి లేము, కానీ వాస్తవ జీవితాలు జీవించడానికే ప్రభు మనల్ని పిలుస్తా వచ్చాడు. 10వ వచనంలో చూసినట్లయితే ఒక నీతిమంతుడు తను ఒక ప్రాణికి, ఒక జంతువు కూడా ఆయన చాలా మృదువుగా ఉంటాడు. అయితే ఒక దుర్మార్గుడు, దేవునికి దూరంగా ఉండేవాడు, ఒక దుష్టుడు తన జీవితంలో తాను ఎంత దయ చూపిద్దామనుకున్నా అది క్రూరత్వమే బయటకు వస్తుంది. ఇంకో మాటలో ప్రభు చెప్తున్న మాట, ఎప్పుడైతే ఈ నీతిమంతుడు ప్రభుతో బాగున్నాడో అన్ని విషయాలలో ఆయన మృదుత్వంతో వ్యవహరించేవాడిగా ఉంటాడు. ఆయన మృదుత్వాన్ని చూపించేవాడిగా ఉంటాడు. ఎందుకు అనంటే ఈ వ్యక్తిలో ఏదో చెట్టుకి ఒక రకంగా, మనిషికి ఒక రకంగా, ప్రాణికి ఒక రకంగా ఉండడు, కానీ ఈయన స్వభావంలోనే ప్రభుతో ఉన్నందుకు ఒక మార్పు వస్తుంది. కాబట్టి ఈ వ్యక్తి ఏం చేసినా అందరికీ మేలు చేసేవాడిగానే ఉంటాడు. 18వ వచనం చెప్తున్న మాట, ఒకడు చెలివిడిగా అంటే రెక్లెస్ గా, నిర్లక్ష్యంగా మాట్లాడితే ఆ వ్యక్తి ఎదుటోడి హృదయంలో బాణం గుచ్చినట్టుంటది. అయితే ఒక ఆదరిచ్చే మాట స్వస్థతను తీసుకొని వస్తుంది. కనుక ప్రభుత్వం సరిగ్గుండేవాడు విచ్చలవిడిగా మాట్లాడలేడు. యేసుప్రభువు చెప్తా వచ్చారు, ప్రతి మాటకి మనం జవాబు చెప్తాం, ప్రతి మాటకి మనం ప్రభు ముందు నిలబడాలి. కనుక ఆ అవగాహనతో, ఆ యొక్క జ్ఞానంతో మనం జీవించే వారిగా ఉండాలి. ఒకవేళ గనక మనము ఈ అవగాహన లేదు అనంటే మనం ప్రభువుని సీరియస్గా తీసుకున్నట్టే, ప్రభువు ముందు నిలబడాలి, దాని కొరకు సిద్ధపడినట్టే. అప్పుడు మనం ఇతరుల్ని గాయపరిచేవారిగా ఉంటాం, హాని చేసేవారిగా ఉంటాం, కానీ కట్టేవారిగా ఉండము. ఇదే నేపథ్యంలో 11వ అధ్యాయంలో ఆయన చెప్తున్నాడు, ఒక ముఖములో మాత్రమే సౌందర్యంగా, చక్కగా, అందంగా, ఆకర్షణీయంగా కనిపించే ఒక ఆమె గుణములో ఒకవేళ జ్ఞానం లేకపోతే పంది మూతికి బంగారు ఉంగరం తగిలిచ్చినట్టే ఉంటుంది. అంటే ఒక మాటలో ఇది మురికి ప్రాణి, ఇది అశుద్ధమైన ప్రాణి, ఇది దేనికి పనికిరాంది. అయితే మూతికి మాత్రం బంగారం తగిలించి ఉంటుంది. ఆ బంగారానికి ఏం విలువ ఉండదు. కాబట్టి ఒక ముఖం బట్టి ఎవరికి మనం విలువ ఇవ్వకూడదు, కానీ ఒక జ్ఞానం బట్టి, ప్రత్యేకంగా వివాహకు ఎదురు చూస్తున్న వాళ్ళు విశ్వాసులైతే అత్యున్నతమైన ప్రాధాన్యత అందానికి ఇవ్వనవసరం లేదు, జ్ఞానానికి అత్యున్నతమైన ప్రాధాన్యత ఇవ్వడం చాలా చాలా ప్రాముఖ్యం. కొత్త నిబంధనలో వీళ్ళు అందమైన వాళ్ళని ఎవరి గురించి రాయలేదు. ఎందుకు అనంటే కొత్త నిబంధన అందమంతా లోపలుంటున్న గుణం గురించి మాట్లాడుతూ ఉంటున్నాడు. యేసుప్రభువు వారు కూడా అందమైన వాడు అని మనకి కొత్త నిబంధనలు ఎక్కడ కనపడదు, కానీ ఆయన స్వభావమే ఆయన అందంగా ఉంటా వచ్చింది. 28వ వచనంలో ఒక నీతిమంతుని మార్గము జీవానికి నడిపిస్తుంది, అయితే వేరొక మార్గం కలదు, అది మరణానికి నడిపిస్తుంది. కనుక ఒక నీతిమంతుడిగా ఉంటే చాలు, అది ఖచ్చితంగా మనల్ని జీవానికి నడిపించేదిగా ఉంటుంది. ఎందుకంటే మనం ప్రభువుని అతుక్కుంటాం, మన మార్గం ప్రభు వైపు వెళ్తూ ఉంటాం. ప్రియ తండ్రి, నమ్మకమైన దేవా, మా జీవితాల్లో డబ్బును ఎక్కడ పెట్టాలో అక్కడ పెట్టడానికి, అన్ని విషయాలలో నీతివంతులుగా ఉండడానికి సహాయపడి నడిపిస్తున్నామని యేసు ప్రభు మా రక్షకుడి నామములో అడుగుతున్నాం తండ్రి, ఆమేన్.
you.